హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవొచ్చేసి 8 మంత్స్ ఉన్నప్పుడు తీసిన ఇండిపెండెన్స్ డే థీమ్ ఫోటోషూట్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఈ థీమ్‌తో మేము జేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కంప్లీటెడ్ అనమాట. 2 ఇయర్స్ బేబీ ఫోటోషూట్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే నాకైతే పెద్దగా పిక్స్ ఏం దొరకలేదు. అండ్ థీమ్స్ గూడా ఏం దొరకలేదు. ఎందుకంటే థీమ్స్ అంటే పడుకోబెట్టి మనం డిఫరెంట్‌గా ట్రై చేయొచ్చు. 2 ఇయర్స్ బేబీ కాబట్టి మనం పడుకోబెట్టినా పడుకోరు వాళ్ళు. సో, ఇంకా ఇలా గాదు అని చెప్పేసి ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేద్దాము. ఏదైనా బాగా రెడీ చేసి ఫోటోస్ తీద్దాము అన్నట్టుగా ట్రై చేశాను. అండ్ కొంచెం క్రియేటివిటీ కూడా వాడినాము. చూద్దాము మీకు కూడా నచ్చుతదనే అనుకుంటున్నాం. అండ్ ఇష్యూ అయితే స్టార్ట్ అయిపోయినామనమాట. ఇక్కడైతే ఏం డ్రెస్ ఎయలేదు. అక్కడికెళ్ళాక ఏద్దామని. ఇదొచ్చేసి మాకు దగ్గరలో ఉన్న ఒక పార్క్ అనమాట. ఆ పార్క్‌లో మేము ఇషిని రెడీ చేసినాము. ఇషికి టీ షర్ట్ వచ్చేసి నేను మీషోలో కొనుక్కున్నా. అండ్ తర్వాత కొన్ని ఈ హ్యాండ్ బ్యాండ్స్ తీసుకున్నా. అండ్ తర్వాత వాటర్ పెయింట్స్ తీసుకున్నాను. ఈ వాటర్ పెయింట్స్ వచ్చేసి 35 రూపీస్ పడింది. మామూలుగా ఈచ్ కలర్ కూడా మనకు సెపరేట్‌గా దొరుకుతాయి. అది వచ్చేసి అరౌండ్ 45 అలా కూడా పడొచ్చు ఒక్కొక్క కలర్. ఎందుకంత కాస్ట్ పెట్టడము, జస్ట్ ఒక డే కోసమే కదా అని చెప్పేసి ఈ వాటర్ పెయింట్స్ తీసుకున్నాము. 2 స్ట్రిప్స్ ఉన్న దాంట్లో మనకు ఆరెంజ్ కలర్ దొరకదు. 3 స్ట్రిప్స్ ఉన్న దాంట్లో అయితే ఆరెంజ్ కలర్ ఉంటుంది. సో, ఇన్‌కేస్ ఎవరైనా పెయింట్స్ ప్రిఫర్ చేయాలనుకున్న ఆళ్ళు 3 స్ట్రిప్స్ ఉన్నది తీసుకోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ ఇషికి రెడీ చేసేటప్పుడు చూసుకుంటుందావిడ. ఏమి ఇట్లా రెడీ చేసినారు నన్ను అని. బట్ ఎంజాయ్ చేసింది రెడీ చేసిన తర్వాత. ఫస్ట్ పార్ట్ అంతా బానే దిగింది. బట్ పార్క్ కదా! పక్కన ఉయ్యాలలు, జారుబండలు అవన్నీ ఉండేసరికి లేదు నేను ఉయ్యాల ఊగుతా అంటే ఇక ఏడిపియడం ఎందుకు అని చెప్పేసి ఉయ్యాలైతే ఊగించినాం కొద్దిసేపు. ఊగిన తర్వాత మళ్ళీ కొంచెం బానే దిగింది. సో, అలా దిగిన ఫోటోస్ అయితే కొన్ని మంచిగా వచ్చినాయి. అవన్నీ ఇప్పుడు అప్‌లోడ్ అయితే చేశాను. అండ్ ఆ ఫోటోస్‌లో మీకే ఫోటో నచ్చిందో మీరు కామెంట్‌లో చెప్పండి. అండ్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. సో, డెఫినెట్‌లీ మీరు సబ్స్క్రైబ్